హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శ్రీముఖలింగంకి వచ్చామన్నమాట. నేను ఇంతకుముందు చూశాను, మా వారు ఇదే ఫస్ట్ టైం చూడడము. సో ఎలా ఉంటుంది లోపల అనేది మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రెనోవేషన్ వర్క్ జరగడం వల్ల లోపల ఒక గోళం లాంటిది ఉంటుంది, అది నేను చూడలేకపోయాను. ఈసారి దగ్గరగా వెళ్ళి దర్శనం అయ్యింది. గోళం అనేది కూడా చూశాను. అందులో మనం ఏమైనా దక్షిణ వేసి ఏదైనా అనుకుంటే జరుగుతుంది అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఇది శ్రీకాకుళం నుంచి మనకి 40 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనుకుంటాను. శ్రీముఖలింగం అనేసి అంటే డిఫరెంట్ లింగాలు అనేటటువంటివి వేరువేరుగా ఉంటాయి. అగ్నిదేవుడు ప్రతిష్టాపించినది, యమదేవుడు ప్రతిష్టాపించినవి, ఇలాగా చాలామంది ప్రతిష్టాపించిన శివలింగాలు బయట నుంచే మనకి దర్శనం అనేది ఇస్తాయి. లోపల నిజముఖ లింగ దర్శనం కూడా మనకి ఉంటుందండి. అలాగే ముఖం కూడా అనేది మనకి ఆ లింగంలో కనిపిస్తుంది. అందుకే శ్రీముఖలింగం అని అంటారు. ఇది నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు షేర్ చేశాను. ఈ గుడి చరిత్ర అది కూడా చాలాసార్లు విన్నాను, చూశాను. నేను కూడా ఆర్టికల్స్లా చదివాను. ముందు మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ వినాయకుడి తర్వాత మనం చుట్టూరా బయట కూడా లింగాలు ఉంటాయి. లోపల మనకి మామూలు గర్భగుడిలోనేమో ప్రధాన లింగం ఉంటుంది. దాని వెనకాల గోళం ఉంటుంది, మట్టి గోళం లాగే ఉంటుంది. దాంట్లో కొంత వచ్చిన వారు బియ్యము, డబ్బులు అలాంటివి వేసి దండం పెట్టుకుంటున్నారన్నమాట. సో నేనైతే ఆ గర్భగుడి వరకు కూడా కిందటిసారి వెళ్ళలేకపోయాను. గాయత్రి కడుపుతో ఉన్నప్పుడు వచ్చాను, కానీ అప్పుడు వెళ్ళలేదు. అప్పుడు ఏంటంటే అక్కడ రెనోవేషన్ వర్క్ జరగడం వల్ల ఇప్పుడు దగ్గరికి వెళ్ళి దర్శనం అనేది చేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ అనేది దొరకదు. బయటకు వచ్చాక మనకు ఫుడ్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ ఏరియాలో దొరకదు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్ వీడియోలో అప్పుడు చెప్పానో లేదో అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఫొటోస్ అవి అవైలబుల్ తీసుకోవచ్చు, కానీ ఖాళీ లోపల గర్భగుడిలోకి మాత్రమే మొబైల్ అనేది అలౌడ్ లేదు. బయట అంతా కూడా మనము షూట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ చిన్న వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిదండి చాలా విలువైనటువంటిది. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో నా ఛానల్ గ్రోత్కి కూడా మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది చాలా వాల్యూ ఉంటుందన్నమాట. సో నేను ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.